వీక్షకులకు నమస్కారం. ఇదొక క్రేజీ క్రంచీ శాండ్విచ్ స్టోరీ అనమాట. మా అమ్మాయిని మామూలుగా శాండ్విచ్ అంటే టమాటా ముక్కలు అవి వేసి పెడుతున్నాను, విసుగొచ్చేసింది అనమాట. అందుకని ఏం చెప్పిందంటే పన్నీరు తో కావాలండి. పన్నీర్ ఎలాగ వేయించిన నూనెలో అంటే నూనెలో వేయించొద్దంట, కెచప్లో ఉడికించమంది. ఆవిడ ఎలా చెప్పిందో నేను అలాగే సేమ్ చేశాననమాట. ఫస్ట్ నుంచి వీడియో తీయలేదు, మధ్యలోంచి వీడియో తీశాను. కెచప్ ఉంటుంది కదా, టమాటా కెచప్ వేసేసి అందులో పన్నీర్ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు అలా కలుపుకుంటూ ఉడికించాను అనమాట. మా అక్కేమో అది నూనెలో వేయించి తీయాలి కదా, దానికి వంట రాదు, తెలియదు, చిన్నపిల్ల నీకేం వచ్చిందండి, అది చిన్నపిల్లే కానీ పీక్కు తింటుంది, దానికి నోటికి మళ్ళీ వేయించావు నూనెతో అని తెలిస్తే నన్ను పీక్కు తింటుంది, అదేం చెప్పిందో అదే చెయ్యాలి అని చెప్పి మా అమ్మాయి చెప్పిన విధంగానే ఇగో ఇందులో వేసాను. ఇక బ్రెడ్ తెచ్చాను అనమాట. ఇది శాండ్విచ్ తినడానికి గార్లిక్, చలికాలం కదా జలుబులు దగ్గులు ఉండవు అని గార్లిక్ బ్రెడ్ ఎప్పుడు చూడలేదు, టేస్ట్ చూస్తారని గార్లిక్ బ్రెడ్ తీసుకొచ్చాను. ఈ గార్లిక్ బ్రెడ్ని కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యిలో వేసి కాల్చాము. కాల్చిన తర్వాత ఇగో పన్నీరు, కెచప్లో ఉడికించిన పన్నీరు వేసి పిల్లకి ఇచ్చాను. ఆఖరి మినిట్లో ఫోటో కూడా తీసుకొని లేదనమాట, అలా వేస్తూనే ఇలా తీసుకుని తినేశారు. నేను పొయ్యి మీద వేసిందే ఫోటో వీడియో ఉంటే లాస్ట్ వరకు అదే చూపిస్తున్నాను. ఇది వేసిన తర్వాత మా కింది మీద ఏమన్నా కూర ముక్కలు వేస్తే బాగుంటుందని చెప్పి ఆనియన్ ముక్కలు వేయించి నెయ్యి ఉంటే కూర ముక్కలు అందు మీద వేసిందనమాట. తర్వాత దొండకాయ ఉంది కూర. దొండకాయ కూర ఏంటంటే ఉల్లిపాయ, క్యారెట్, టమాటా వేయించేసి దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేసి దొండకాయలు వేయించుకుందనమాట. కాయ పెట్టిన గుత్తి వంకాయ చేసినట్టు దొండకాయని 2-3 పీసుల కింద కట్ చేసి ఈ పేస్ట్ వేసుకుని క్యారెట్, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసి కూర చేసుకుంది మధ్యాహ్నం లంచ్లోకి. ఆ కూరని ఒక పొర మీద పెట్టినమాట. ఇదిగో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పన్నీరు, కెచప్ ముక్కలు, దాని మీద ఇంకో కవర్లో బ్రెడ్ పెట్టి ఆ బ్రెడ్లో దొండకాయ ముక్కలు పెట్టింది. నేను పొయ్యి మీద ఉండగా ఇలా చేస్తున్నప్పుడే ఆ వీడియో తీసుకున్నాను. తర్వాత ఫైనల్ ఫోటో కూడా తీయలేదు, ప్లేట్లో పెట్టుకుని తినేసుకున్నారనమాట. ఈ క్రేజీ ఐడియా బాగానే ఉంది, పర్లేదు. ఎందుకంటే తర్వాత మిగిలిపోయిన పన్నీర్ కూరని నేను రైస్లో వేసుకుని తిన్నాను, అదొక రకం టేస్ట్ వచ్చింది, పర్లేదు. క్రేజీ క్రంచీ శాండ్విచ్ అయితే సూపర్ ఉంది, ట్రై చేయొచ్చు మీరంతా, గ్యారంటీ ఇస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్రేజీ వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి.